హ్యాంకీ ఎవరి దగ్గర ఉందా? హ్యాంకీ ఇస్తున్నాయా? చేయండి, నేర్చుకోండి. నేర్చుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయండి. ఎవరికి వచ్చా? ఇక్కడ ఆల్రెడీ ర్యాట్ చేయడం ఎవరికైనా వచ్చా? రాకపోతే అక్కడ కూర్చొని చేయండి. ఓకే, ఫస్ట్ ఈ హ్యాంకీని ఎందుకు యూజ్ చేస్తాము? మొక్కలు తెచ్చుకోవడానికి, ఇంకా నోట్ ప్లీజ్ చేసుకోవడానికి, చాలా స్వెట్ తుడుచుకోవడానికి చాలా యూజ్ అవుతుంది కదా. ఎవరికైనా ఇది కావాలా కదా? నోస్ అన్ని మొక్క మందు తీసుకున్నాను, చాలా స్మెల్ వస్తుంది. ఎవరికైనా కావాలా ఇది? ఎవరికైనా కావాలా? సో డర్టీ హ్యాంకీతో ఒకటి చేస్తాను. ఫస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. చూస్తున్నారా పిల్లలు? వస్తుందా? వీడియో తీసుకోండి, ఇంటికి వెళ్ళి చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడికి కనిపిస్తుందా? నన్నే చూడాలి. నెక్స్ట్ ఇక్కడికి ఫోల్డ్ చేయాలి. ఇంతవరకు వచ్చిందా? నెక్స్ట్ దీన్ని ఇలా పట్టుకొని ఇలా రోల్ చేయాలి. ఏం చేయాలి? రోల్. చపాతీ రోల్, చికెన్ రోల్, వెజ్ రోల్, ఎగ్ రోల్. ఏ రోల్ అంటే ఇష్టం మీకు? ఏ రోల్ అంటే ఇష్టం? చపాతీ రోలా? నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడికి ఇలా ఫోల్డ్ చేయాలి. చేస్తున్నారా? నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. చేసి తోకల్ని తీసుకొని ఇందులోకి ఇలా దూర్చాలి. చూస్తున్నారా? ఇలా దూర్చి ఇలా లోపలికి బయటికి అన్నాను. అంటున్నావా? వచ్చిందా? ఇలా చేసి ఏమొచ్చింది? బాల్ వచ్చింది. చెప్పండి ఏమొచ్చింది? బాల్ ఇంకా నాకైతే ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? హ్యాండ్ బ్యాగ్. ఎవరమ్మా? నీ పేరేంటి? ఏం పెట్టుకుంటావు హ్యాండ్ బ్యాగ్ లో? నువ్వు లిప్స్టిక్ పెట్టుకుంటావా? పౌడర్ పెట్టుకుంటావా? లిప్స్టిక్, పౌడర్, హద్దము, మిర్రర్, ఇంకా స్నాక్స్ అన్ని పెట్టుకుంటాం కదా. సో చాలా బ్యూటిఫుల్ థింగ్స్ పెట్టుకుంటాం కదా. బైబిల్ ఏముంది? అందము మోసకరం కదా, సౌందర్యము వ్యర్థము అని ఉంది కదా. సో మనము అవుటర్ అపీరెన్స్ కంటే గాడ్ ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు కదా. సో మనమే పెట్టుకోవాలి ఇందులో. హ్యాండ్ బ్యాగ్ లో దేవుడు కూడా మనకు బ్యాగ్స్ ఇచ్చింది కదా. బ్రెయిన్ ఇంత పెద్ద బ్యాగ్ ఉంది, అందులో ఏం పెట్టుకోవాలి? దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? ఎవరికైనా గుర్తుందా? మెమరీ వర్స్, కంఠస్థ వాక్యాలు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు, కమాండ్మెంట్స్. అల్లరి లేదని చెప్పింది కదా గాడ్. మాట్లాడొద్దు అన్నాడు కదా. చెప్పిన మాట వినబడ్డాడు కదా. హలో, నిన్నే ఒక్కరైనా వింటున్నారా? మీ బ్రెయిన్ లో ఉందా? అది స్టోర్ చేసుకున్నారా? చేసుకున్నారు కదా. అందుకే నా గాడ్ ఎందుకు ఇచ్చింది మీకు బ్రెయిన్? అల్లరి చేయడానికి కదా. సాతాను వచ్చి కూర్చోమని చెప్పడానికి, అబద్ధాలు ఆడడానికి కదా, వేరే వాళ్ళని సతాయించడానికి. అవునా కదా? సో గాడ్ ఇచ్చిన బ్రెయిన్ చెప్పిన మాట వినాలి. హలో, వింటావా? చెప్పిన మాట వింటావా? చక్కగా కూర్చో, తల దగ్గర పెట్టి చేతిలో కట్టుకోండి. సో ఇందులో నుంచి కాళ్ళ నుంచి చూస్తే 2 తోకలు వస్తాయి. ఏమొస్తాయి? ఇక్కడ ఒక తోక వస్తుంది, అక్కడ నుంచి ఒక తోక వస్తుంది. ఈ రెండింటిని ఇలా సపరేట్ చేయాలి. చేసిరా లేదా? ఇలా సపరేట్ చేసి దీన్ని ఇలా లాగా వస్తే ఏమొస్తుంది? ఇది ఏంటిది? వడిసెల. వెరీ గుడ్. ఏం పేరు నాన్న నీ పేరు? వెరీ గుడ్. ఏం పేరు? బంటియా? ఓకే. ఏం చేసిండు గొలియాతు? దావీదు ఎవరిని కొట్టిండు? గొలియాతు ఏం చేసిండు? దేవుని అవమానించింది కదా. అప్పుడు ఎవరు మా దేవుని
నా యేసయ్యని ఏమంటారు? ఎవ్వరు చేతగాని వాళ్ళు అంటారు. మా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పేసి యెహోవా నామంలో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పేసి ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 రాళ్ళలో అందులో నుంచి ఒక్కటి తీసుకొని ఎవడు రాడు అన్నది ఇట్లా పట్టుకొని గిరా 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 తిప్పి ఏం చేసాడు? ఎవరు ఇక్కడ గొలియాతులు ఎవరున్నారు? ఇక్కడ అందరూ మంచి పిల్లలు. గొలియాతులు ఎవరు లేరా? పట్టుకొని గిర్ర గిర్ర కొట్టగానే ఎవరు చనిపోయారు? గొలియాతు. ఏంటి? గొలియాతుని దేవుడే చేసిండు, దావీదుని దేవుడే చేసిండు. ఒకరేమో ఇలా ఉన్నారు, ఒకరేమో అలా ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని పని చేసిండు? గొలియాతు. దావీదు చెప్పిన మాట విన్నాడు. గొలియాతు విన్నాడా? దేవుణ్ణే పౌరం ఎవరున్నా నాకు ఎవ్వరు కూడా భయం లేదు. హలో, నాకు ఎవరంటే భయం లేదు. దేవుడు అన్నా కూడా భయంలో చూస్తున్నాను. దమ్ముంటే దేవుణ్ణి కూడా నేను ఎదిరిస్తా అని చెప్పిండు కదా. అప్పుడు ఏం చేసిండు? జస్ట్ దావీదు ఒక రాయితో కూడా చనిపోయింది కదా. సో మనం దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. భయం అంటే ఏంటి? దేవుడిని చూస్తే తప్పు చేయడానికి భయపడాలి. దేవుని మీద ప్రేమ ఉండాలి. ఉంటుందా మీకు? సో పేరెంట్స్ చెప్పిన మాట వింటారా? నేను చెప్పిన మాట వింటారా? వింటున్నారు? అప్పటి నుంచి టీచర్లు హలో వినండి అమ్మా అంటే వింటుర్రా? నెక్స్ట్ దీని ఇంకా నుంచి ఇంకోటి తీస్తే ఏమొస్తుంది? ఇంకో తోపు వస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇది చాక్లెట్. మీసాలా ఉన్నా ఇంకేం లేదా? చాక్లెట్స్ కదా. ఎంతమంది బాగా ఎక్కువ చాక్లెట్స్ తింటారు? తినడం వల్ల ఎక్కువ తినడం వల్ల ఏమొస్తుంది? బొజ్జు వస్తుంది కదా. ఎక్కువ చాక్లెట్స్ తింటే లాభ అవుతారు, డాన్స్ చేయలేరు, ఏం చేయలేరు, ఏ పని కూడా. అమ్మా నా వల్ల అట్లా తీసుకురండి అమ్మ కదా. మమ్మీ కొన్ని లీలి మమ్మీ నాకు కాలు వస్తున్నాయి మమ్మీ కదా, కిందికి పోమంటే ఏమన్నా తీసుకురాపో బిడ్డ. హలో ఓ అమ్మా ఇక్కడ చూడు, కిందికి వెళ్ళి షాప్లో టీ పొడి తీసుకురామంటే నేను నడవాలంటున్నాను, నాకు కాలు వస్తుంది కదా. యాక్టివ్గా ఉండాలి దేవుని పిల్లలు. ఎక్కువ తింటే ఏమొస్తుంది? ఎంత కావాలో అంతే తినాలి, ఎక్కువ తిని చేయొద్దు. ఓకేనా? ఎంతమందికి చాక్లెట్లు అంటే ఇష్టం? తింటారా? చాక్లెట్లు ఇస్తాను. నేను ఏమేమి చేస్తాను అవన్నీ వచ్చి ఇక్కడ చేసిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను, సరేనా? నెక్స్ట్ దీన్ని ఇలా పట్టుకొని ఇలా సాగదీసి ట్యాగ్ చేయాలి, ఇలా ముడేయాలి. ముడేస్తే ఏమొస్తుంది? పట్టుకొని ఏం చేయాలి? చెవులు పిండాలి. చెవులు పిండి ఎవరికన్నా మీకు ఎవరైనా చెవులు పిండారా? ఎప్పుడు పిండుతారు చెవులు? తప్పు చేసి పడేసినావా? అంత కింద పడేసినావా? ఎవడైనా ఏమన్నా పడేసిరా? అన్నం కానీ ఏదన్నా కానీ కింద పడేస్తే ఇక ఉంటుంది చూడగా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇక్కడ చెవు పట్టుకుని ఇలా పిండాలి గట్టిగా. చెప్తే అర్థం కాదా నీకు? ఎందుకు పడేసినావు అవన్నీ? సో ఇదేంటి? ఎలుక కదా. బాగా చేస్తాను ఎలుక. సో ఈ ఎలుకని ఎవరు చేశారు? ఎలుకని? నేను కదా చేసింది, జీసస్. ఓకే, ఈ యాంటీతో ఎలుకని ఎవరు చేస్తారు? నేను కదా. నేను చెప్పిన మాట వినాలా లేదా? రాట్ వింటదా? హలో రాట్, చెప్పిన మాట వింటవా? నీ పేరేంట్రా? వీడి పేరేంటి? సోహెలా. చక్కగా కూర్చోమని చెప్పినా కదరా. నీ కాలు మాటినట్లేదా? దీని పేరు కూడా సోయల్ వెళ్ళి. సోయల్, చెప్పిన మాట వింటావా? హలో సోయల్, చెప్పిన మాట విను. ఎక్కడికి వెళ్ళొద్దు. హలో, చెయ్యి మీదనే ఉండాలి, ఎటు వెళ్ళొద్దు. సోయల్ ఉంటావు కదా? వింటుండా సోయల్ చెప్పిన మాట? అస్సలు వింటలేదు కదా. సోయల్ చెప్పిన మాట వినొచ్చు కదా, వింటావా? నా దగ్గరనే ఉంటావా? ఎక్కడ వెళ్ళొద్దు, సరేనా? అస్సలు వెళ్ళొద్దు సోయల్, నా దగ్గరనే ఉండు, సరేనా?
కదా అసలు. మీరు ఇంటారా ఎవరైనా చెప్పిన వాళ్ళ? మంచిగా కూర్చోండి, చేయి కట్టుకోండి, దూరం దూరం కూర్చోండి.